ఇండియన్స్ మరో వార్కు సిద్ధమైంది. ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడబోతోంది. ఈ మ్యాచ్కు ఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. సీజన్లో ముంబై ఇండియన్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లోనూ హార్దిక్ పాండ్యా సేన బలంగా కనిపిస్తోంది. అందుకు తగినట్టే తొలి మ్యాచ్లో సూపర్ విక్టరీ కొట్టింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ఆధిపత్యం చెలాయించింది. అదే ఊపులో ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ను ఢీకొట్టబోతోంది. అయితే ఢిల్లీ కూడా సీజన్లో ఇప్పటికే శుభారంభం చేసింది. లక్నో సూపర్ జైంట్స్తో మ్యాచ్లో విక్టరీ కొట్టింది. కాన్ఫిడెన్స్ను పెంచుకుంది. కానీ ముంబై ఇండియన్స్ను కట్టడి చేయగలదా? బలమైన జట్టు జోరును అడ్డుకోగలదా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్లో రికార్డులు ముంబై ఇండియన్స్కు ఫేవర్గా ఉన్నాయి. రెండు జట్ల మధ్య 37 మ్యాచ్లు జరిగాయి. అందులో 21 మ్యాచ్ల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. 16 మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. డీసీపై ముంబై అత్యధిక స్కోర్ 247 పరుగులు, అత్యల్ప స్కోర్ 92 పరుగులు. ముంబై ఇండియన్స్ పై ఢిల్లీ క్యాపిటల్స్ సాధించిన అత్యధిక స్కోర్ 257 పరుగులు, అత్యల్ప స్కోర్ 66 పరుగులు. గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఆడిన 2 మ్యాచ్ల్లోనూ ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. 2024లో మాత్రం చెరో మ్యాచ్లో విక్టరీ కొట్టాయి. బ్యాటింగ్లో ముంబై ఇండియన్స్ బీభత్సంగా కనిపిస్తోంది. గత మ్యాచ్లో రోహిత్ శర్మ, రికిల్టన్ ఇరగదీశారు. ముంబై ఇండియన్స్కు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్ మీద అంచనాలు ఎక్కువే ఉన్నాయి. క్వింటన్ డీకాక్ మరోసారి బెంచ్కే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్కు ముందు శాంట్నర్ కూడా ముంబై ఇండియన్స్ జట్టులో చేరాడు. శాంట్నర్ ఎంట్రీతో జట్టుకు మరింత బ్యాలెన్స్ రాబోతోంది. బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ కీలకం కాబోతున్నారు. గత మ్యాచ్లో శార్దుల్ ఠాకూర్ సైతం మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా నుంచి ఆల్రౌండ్ షోను టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. మరోవైపు గత మ్యాచ్లో డీసీ విజయం సాధించిన టాప్ ఆర్డర్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 30 పరుగుల్లోపే అక్షర్ పటేల్ సేన 4 వికెట్లు కోల్పోయింది. గత సీజన్లో ఓపెనర్లుగా 7 కాంబినేషన్స్ను డీసీ ప్రయత్నించింది. ఈసారి ఓపెనింగ్ సమస్యలు తీరాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రాహుల్ మీద ఎక్కువ ఆశలే పెట్టుకుంది. సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ మీద బ్యాటింగ్ భారం ఎక్కువగానే ఉండబోతోంది. నిశంక, నితీష్ రాణా కూడా బిగ్ స్కోర్లు బాకీ ఉన్నారు. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, లుంగి ఎంగిడి, నటరాజన్ కీలకం కాబోతున్నారు.